శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం. విశ్వగర్భా స్వర్ణగర్భాం విశ్వగర్భా స్వర్ణగర్భాం అవరదా వగదీశ్వరీ ధ్యానగమ్యా పరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞాన విగ్రహం విశ్వగర్భా స్వర్ణగర్భాం అవరదా వాగధీశ్వరీ ధ్యానగమ్యా పరిచ్ఛేద్యా జ్ఞానదా జ్ఞాన విగ్రహం విశ్వగర్భ. విశ్వగర్భ అంటే అర్థం ఏంటి మనకి? విశ్వం ప్రపంచ జాతం గర్భే ఇస్యాహ. అర్థమైందా? విశ్వం, విశ్వం అంటే ఏమిటి? ప్రపంచం. యస్యాహ గర్భే జాత, ఎవని యొక్క గర్భమునందు ఈ ప్రపంచమంతా పుట్టినదో వారి పేరేం పేరు? విశ్వగర్భ. అంటే ఏమిటి? విశ్వమంతా గర్భంలో ఎవరి గర్భంలో ఉంది? అమ్మవారి గర్భంలో. ఏమైందా? తెలుసుకుంటే మన గర్భంలో మొత్తం అంతా ఉంటుంది. విశ్వమంతా ఎక్కడుందంటే మన గర్భంలోనే ఉంటుంది. 14 లోకాలు. ఇక్కడి నుంచి 7 లోకాలు, ఇక్కడి నుంచి 7 లోకాలు. దేవతలు, నక్షత్రాలు, అధిదేవతలు అన్నీ ఎక్కడున్నాయి? మన గర్భంలోనే ఉన్నాయి. ఉండబెట్టి కృష్ణుడు ఆగలిస్తే ఏం కనబడింది? ఏం కనబడింది? మట్టి మట్టి కనబడిందా? లోకం కనబడిందా? లోకాలు కనబడి ఆయన ఒకరు ఆగలించేటప్పుడు కనబడ్డాయి అంటే ఎవరు? మిగాయి యశోదమ్మ కనబడింది, అంతే కదా? ఎవరు చూపెట్టారు? కృష్ణుడు చూపెట్టాడు. కాబట్టి ఇక్కడ మనకు సాక్షి ఏమిటంటే కృష్ణుడే. ప్రతివాని యొక్క గర్భంలో 14 భువనాలు ఉన్నాయనడానికి సాక్షి ఎవరయ్యా అని అంటే ఎవరు చెప్పాలి? కృష్ణుడు చెప్పాలి. నువ్వేం సాక్ష్యం చెప్తావు నీ గర్భంలో ఉన్నాయని అంటే కృష్ణుడు చూపెట్టాడు. కృష్ణుడు నీకు ఒకటైనా అడుగుతాడు, ఇంకోటి వచ్చే. అర్థమైందా? కృష్ణుడికి నీకు ఒకటేనా అంటాడు. మధ్యలో ఉన్న తెర మనకు అడ్డు. అజ్ఞానం అనే తెర తీసేసామనుకోండి, నీవే నేను ఇంకెవరు? అర్థమైంది? ఆ తెరే జగన్నాటకం. తెరలేంది ఏం కనపడదు. తెరలేందే ఏమీ కనపడదు. ఊరిక ప్రాజెక్ట్ పెట్టేసాడు అనుకోండి, అక్కడ తెర పెట్టలేదు అనుకోండి, ఏం కనపడుతుంది? ఏం కనపడుతుందా? అక్కడ ప్రాజెక్ట్ ఉంచుంది, వేసాడు, ఇప్పుడు ఏం కనపడుతుంది? ఎన్ని సినిమాలు తీసినా ఏమీ కనపడదు. ఎక్కడ కనపడుతుంది? తెర. ఆ తెర తీసిస్తే ఏమీ లే, తింటే ఏమంటారు? తెర తీయరా. ఏం పాట పాడడం లేదు ఎవరు? ఆ పాటలు రావడం లేదా? తెర తీయరా తిరుమల గిరివాస, తెర తీయరా తిరుమల గిరివాస అంటున్నాడు. ఏ తెర? మనమే తెర అనుకుంటా, మనం వెలిసే దర్శనం కాబట్టి ఆ తెర ఉంది కాబట్టి ఆ తెర తీయవయ్యా పూజారి కేకేస్తుంటాడు. ఏమంటారు? ఆ తెర తీస్తే ఆయన కనబడతాడు, ఈ తెర తీస్తే అసలు ఆయన కనబడతాడు. ఇప్పుడు ఆ తెర తీస్తే మన తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి కాసేపు ఉండడానికి కూడా టైము చూడం, అందుకే తెరది తొందరగా అంటే. కాబట్టి తెరదీయరా తిరుమల గిరివాస వెంకటేశ. అందుకని కాబట్టి విశ్వగర్భ అమ్మవారిని మనం చక్కగా పూజ చేసినామంటే విశ్వమునంతా పూజ చేసినాం అంటే అలాగే ఏ దేవుడినైనా మీరు ఒక దేవుడిని చేశారనుకో, అందరినీ పూజ చేస్తారు అని లెక్క. కానీ మరి కృష్ణుడు మరి మనలాంటి మనిషి, మనకన్నా అది కూడా కావాలి. అది ఇప్పుడు అందరూ కృష్ణుని పూజ చేస్తున్నాం కదా. ఆ పక్కడు ఉన్నాడు, పని ఈ పక్కడు కూడా ఇక్కడికి ఉన్నాడు. ఇది పెట్టుకున్నాం కానీ మనకి ఆయనకి ఒకటైనా అంటే ఎట్లా? కాబట్టి అవతార పురుషుడు ఆయన అవతారం వచ్చాడు.
వచ్చినటువంటి వాడికి ఇదే దేహం ఉంటుంది, ఇంద్రియాలు ఇవే ఉంటాయి, అన్నీ అర్థమైందా? కాబట్టి కృష్ణస్తు స్వయం మిగతా ముక్కలన్నీ నేర్చుకోవడంలే. కృష్ణస్తు స్వయం భగవాన్, అర్థమైందా? కృష్ణం వందే ఇవన్నీ కృష్ణస్తు స్వయం భగవాన్, ఆయన భగవంతుడు కదా, స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ విధంగా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ అవతార పురుషుడు. ఎవరి యొక్క శుద్ధో అందమైన అంతఃకరణం కొలుతుందో వాళ్ళందరూ లోకంలో అవతార పురుషులే. మలినాంతఃకరణలు ఎవరు అవతార పురుషులు కాలేరు. శుద్ధాంతఃకరణలు అందరూ అవతార పురుషులే. లోకాన్ని జయించడానికి వచ్చిన వారే శుద్ధాంతఃకరణలు. వారి గృహస్థులే కానీ ఎవరు కృష్ణుడు సన్యాసి గృహస్థుడా? భగవంతుడు భగవంతుడు గృహస్థుడవునా కాదా? కాబట్టి భగవంతుడు ఎక్కడే ఉన్నాడు, ఏ ఆశ్రమం ఉన్నాడు? అది చూశారా మరి? ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు భగవంతులు కావాలా వద్దనక ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారు. లేకపోతే ఆయన సన్యాసం తీసుకుంటే కృష్ణుడు సన్యాసంలే, మనకేం సంబంధం అని అంటాం. అర్థమైందా? కాబట్టి ఆయన స్వయంగా ఎక్కడున్నాడు? గృహస్థాశ్రమంలే. అది కాబట్టి ఇప్పుడు అందుకనే ఆ తత్వాన్ని మనం పొందాలి. తత్వాన్ని పొందాలంటే భగవంతుని యొక్క ధర్మాలు మనం నడుచుకొని వెళ్ళాలి. వాళ్ళు అందుకనే ఆ యాత్రలు ఎత్తారు. రాముడు ఎవరు? దేవుడు అంటున్నావు లేదా? ఆయన గృహస్థుడు అవునా కాదా? గృహస్థుడే. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉండి నడతని ధర్మాన్ని నడచడానికి వాళ్ళందరూ ఆయాశ్రమంలోనే ఉన్నారు. ఎవరు? సన్యాసులు. అర్థమైందా? సన్యాసుల వాళ్ళే ఏరనుకోండి, అందరూ ఏమనుకుంటారు? వాళ్ళ సన్యాసులు మనం గృహస్థులము, వాళ్ళని పూజిస్తే మనం సన్యాసులు అయిపోతాయేమో రేపు. అందరికీ అందుకని ఆన్లైన్లో పూజ మన ఎందుకు అంటారు. ఇప్పుడు ఆయన గృహస్థుడు కాబట్టి మనం చక్కగా లక్ష్మీదేవి అక్కడే కూర్చుంటాడు, ఇష్టడు అక్కడే కూర్చుంటాడు, ఇద్దరిని కూర్చుంటే మనకి ఆనందమే. ఏమే చూసిన వాడికి ఆనందమే, వాళ్ళకి ఆనందమే. అర్థమైందా? కాబట్టి ఆ రూపంలో ఉండే వాళ్ళు మనకన్నీ ప్రసారిస్తున్నారు. అందుకని విశ్వగర్భ అమ్మవారి యొక్క గర్భంలో అన్నీ ఉన్నాయి, ఉండబట్టి ఉత్పత్తి అయింది. ఉన్నదా అనడానికి కారణం ఏమిటి? జగత్తు ఉత్పత్తి. కడుపులో ఇది గర్భం ఉన్నప్పుడు ఉత్పత్తి అయిందంటే పిన్నం లోపల ఉందా లేదా? పెరిగి పెద్ద ఉత్పత్తి అయింది. అలాగనే భగవంతుని యొక్క దివ్య శక్తి యొక్క ఆ లోపల ఉండబట్టే ఉత్పత్తి అయింది ఇదంతా జగత్తు చరాచరం. అందుకు విశ్వగర్భ. ఇంకా ఏముంది? స్వర్ణగర్భ. ఇప్పుడు విశ్వగర్భ అంటే విశ్వం అనుకున్నాం, అర్థమైందా? ఇప్పుడు స్వర్ణగర్భ అంటే ఏమిటి? స్వర్ణం హిరణ్యం గర్భే యస్యాహ. స్వర్ణగర్భ, స్వర్ణస్య గర్భభవ తదుక్తం వాయుపురాణే. హిరణ్యమస్య గర్భో అభూత్ హిరణ్యస్యాపి గర్భజః యస్మాత్ హిరణ్యగర్భః సా పురాణేస్మిన్ నిరుచ్యతే. చెప్తున్నారు. ఇప్పుడు స్వర్ణగర్భ అంటే ఏమిటి? సువర్ణము గర్భమునందు ఉన్నది. ఏమర్థమైంది అందరికి? ఉంది. బంగారము సువర్ణం అంటే ఏమిటి? అది చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు మనకి? సువర్ణము యొక్క గర్భము నుండి పుట్టినది అని ఒక అర్థం. సువర్ణము గర్భమునందు ఉన్న స్వర్ణ గర్భ అంటారు. సువర్ణము అన్నట్టు సువర్ణము యొక్క గర్భము నుండి పుట్టినదన్నా స్వర్ణ గర్భ అని రెండు పేర్లు. ఇలాంటి చెప్తున్నారు. మళ్ళీ ఆ సువర్ణ గర్భం పుట్టడం అంటే దానికి మళ్ళీ వాయు పురాణం ఇస్తున్నారు. మొట్టమొదట ఈ సృష్టి అన్నటువంటిది ఉద్భవించింది అంటే పరమాత్మ హిరణ్య గర్భుణ్ణి సృష్టించాడు. అర్థమైందా? హిరణ్యం అంటే ఏమిటి? బంగారం. అందుకనమాట. అందుకు ఆ పేరుని బట్టి స్వర్ణ గర్భ అని వచ్చింది. హిరణ్య గర్భుడి నుండి ఈ మొత్తం ఈ ప్లాన్ అంతా, ఈ సృష్టి అంతా పుట్టించడం జరిగింది. అందుకే హిరణ్య గర్భుడు అంటే వాడు సమష్టి అన్నమాట. సమష్టి సూక్ష్మ అభిమానే హిరణ్య గర్భుడు. అదే సమష్టి ఈ యొక్క సమస్త జీవులకి సూక్ష్మ అభిమాని ఎవరంటే హిరణ్య గర్భుడు. అందుకే అందుచేత
హిరణ్య గర్భము నుండి పుట్టేనని. ఈ రెండు కారణముల చేత హిరణ్య గర్భ నామమాయనని కలదు. అర్థమైందా? ఈమెచే మాతృకా వర్ణములకు సౌందర్యము కలిగినది. ఏమి ఈ అక్షరాలు ఇంక మాతృకా వర్ణం అంటే ఏమిటి? ఆకారం నుండి చివరికి ఏముంది? షకారం. అది బండిరా ఏమంటారు? ష హరాక్ష బండిరా. అదే క్ష అనేది లాస్ట్ చేశారనమాట. అర్థమైందా? మొదట్లో రా వచ్చేసింది ఎరా లావాల్లో. అందుకని ఇందులో ఏమి అది తీసుకొని ఈ క్ష చివర తీసారనమాట. ఇంతవరకు ఉన్నటువంటి ఈ క్షకారం వరకు ఉన్నటువంటి ఈ మాతృ వర్ణాలన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? అది అర్థమైందా? ఈ అక్షర సముద్భవం అంతా అక్కడి నుంచే పుట్టింది. అందుచేత అర్థమైంది హిరణ్య గర్భ నామమాయ. లేదా ఈ విధంగా చెప్పి ఇప్పుడు చెప్తున్నారు, ఈమె గర్భమందు సుందరాక్షరములు గల మంత్రములు ఉన్నవి. అర్థమైందా? అందుచేత ఏమి స్వర్ణ గర్భ అన్నటువంటిది కూడా సుందరమైనటువంటి అక్షరాలు ఉన్నాయి కాబట్టి స్వర్ణ గర్భ అని పేరు ఒకటి. అందుకని హిరణ్య గర్భం నుండి సృష్టి మొట్టమొదటి ఉత్పత్తి అయింది కాబట్టి అందుకు స్వర్ణ గర్భ. తరువాత అవరద. అక్కడ అర్థమైందా? విడదీస్తే అవరద. అది సవర్ణ దీర్ఘం వచ్చిందనమాట. అయిందా? సవర్ణ దీర్ఘం వచ్చి కలిసిపోయింది. అది విడదీస్తే ఏంటి? అవరద. అవరద ఇది చతురక్షరం నామా. ఎన్ని అక్షరాలు ఇవి? 4 అక్షరాలు. అవరాన్ అనార్యాన్ అసురాన్ ద్యతి ఖండయితి తథా చెప్తున్నారు. అవరాన్ అవర అవర. అర్థమైందా? వర అంటే ఏమిటి? శ్రేష్టం. వర అంటే శ్రేష్టం. నా ప్లస్ వర అవర. వర అంటే శ్రేష్టం అన్నమాట. నా ప్లస్ వర అవర. అవర వరుడు అంటారు. వరుడు అంటే ఏమిటి? శ్రేష్ఠుడని అర్థం. అర్థమైందా? శ్రేష్ఠుడని అర్థం. వరుడు అంటే పెళ్లి కుమారుడు మనం అంటాం కదా అట్లా. కాబట్టి వరము అంటే వరం ఇవ్వడం, అదేనమాట. కోరినది. వర అంటే శ్రేష్ఠ అని అర్థం. అవర అంటే ఏమిటి ఇక్కడ? అనార్యాన్. వర అంటే ఆర్యుడు. అదేంటి ఆర్యుడు అంటే ఏమిటి? ఒక ధర్మ నీతి మార్గంలో నడుచుకొని వచ్చిన అందరినీ ఆర్యులు అంటారు. ఆర్య నాగరికత అంటారు. ఆర్య నాగరికత అంటే వాళ్ళందరూ చక్కగా ఆ రోజుల్లో ఒక పద్ధతిగా నడిచేవారు, ఒక వేద ధర్మ మార్గంగా నడిచేవారు. అందుకనే వాళ్ళు ఆర్య నాగరికత. అటువంటి దానిలో మనం రోజులో రావాలి. ఇప్పుడు ఏమిటి? అనార్య. అనార్య అంటే ఏమిటి? అర్థం వచ్చింది చెప్పండి అందరూ. అనార్య అర్థమైందా? అంటే ధర్మ లేకుండా అధర్మ ప్రవృత్తి కలవారిని ఏమంటారు? అనార్య అంటే అవర. వర అంటే శ్రేష్ఠ, అవర అంటే శ్రేష్ఠుడు కానివాడు. ఎవడు శ్రేష్ఠుడు అవుతాడు? ఎవడు వేద విహిత కర్మని ఎవడైతే చక్కగా ఏమంటారు? వేద విహిత కర్మని ఎవరైతే చక్కగా ఆచరిస్తారో వాళ్ళందరూ ఎవరు? శ్రేష్ఠుడు. వాళ్ళందరూ శ్రేష్ఠుడు, వారే నాగరికుడు. వేద నిషిద్ధ కర్మాన్ని ఎవడైతే ఆచరిస్తాడో వారి పేరేమిటి? ఆవార. అర్థమైంది ఇక్కడ. కాబట్టి అటువంటి వారిని ఏం చేస్తారు? దకారం ఉంది. దకారానికి అర్థాలు అనేక ఉంటాయి. దదాతీతి ద. వరం దదాతీతి వరద. అది దకారానికి అర్థమే. వరాన్ని వరదులంటే గోవింద వరద, గోవింద వరదరాజ, గోవింద అంటాం. అర్థమేంటది? వరం దదాతీతి వరద. వరమిచ్చేవాడిని వరద అంటారు. ఇక్కడేమర్థం మరి? ద్యతీతి దా అంటే ద్యతి ఖండయితీతి ఖండిస్తుంది అనమాట. ఎవరిని? అనార్యులని, చక్కగా దుష్టులని శిక్షిస్తుంది. కాబట్టి ఆ వరద. అర్థమైందా? విడదీసినప్పుడు తెలుస్తుందా? వరద వగదీసిన ఇస్తాం మనం ఇక్కడ. ఏమిటి?
అవరద వాగధీశ్వరి. కాబట్టి అవరద, అవరద అంటే అనార్యులుగా రాక్షసుల్ని ఏమి ఖండించినది అన్నమాట. అది ఇంకోటి వరులనగా శ్రేష్ఠులు, అవరులనగా తద్భిన్నులు. అర్థమైన అందరికీ ఇది అనమాట. కాబట్టి అది ఆ అర్థంలో ఇక్కడ తీసుకోవాలి. అవరద, అవరద అంటే ఆ వరద, లేకపోతే వరద 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 వాగధీశ్వరి ఆఖరేమో మళ్ళీ అది మంచిదే వస్తుంది మీకు, కానీ ఇది మంచిదే, వరం దదాతి అది వస్తుంది. కానీ అక్కడున్న పదానికి అర్థం ఏమిటంటే ఇదే అనమాట. అది ఇంకొక అర్థం ఏమిటి ఇచ్చారు మనకి, కాంతిమతో రథాహ దంతాహ ఇస్య వా ఏమంటారు అంటే కాంతి గల దంతములు కలదు. అందరికేం అర్థమవుతుందా లేదా? అవరద అనే దానికి అర్థం ఇంకొకటి ఉంది, కాంతివంతమైనటువంటి దంతములు ఒక అర్థం. అర్థమైందా? ఇంకొక అర్థం ఏమిటి, అనార్యుల రాక్షసుల్ని ఖండించినదని ఒక అర్థం. అందుచేత ఈ విధంగా వరద, తర్వాత వాగధీశ్వరి, వాచాం అధీశ్వరి స్వామిని, ఇంతకుముందు చాలాసార్లు వచ్చింది ఈ యొక్క వాక్పదం. కాబట్టి ఏమిటి, ఈ వాక్కులన్నిటికీ ఆవిడెవరు? ఈశ్వరి అన్నమాట. చక్కనైనటువంటి ఈశ్వరి, వాగధీశ్వరి. ఆవిడ యొక్క శక్తి ఉంటేనే మనం పలకాలం, లేకపోతే మాటలో ఆడలేము. కాబట్టి అన్నిటికీ కూడా వాక్కులన్నిటికీ ఏవైతే లోకంలో వాక్కులు ఉన్నాయో, ఏవైతే అక్షర సంప్రదాయంతో మనం వాక్కులను చేస్తున్నామో వాళ్ళన్నిటికీ ఎవరు అమ్మవారు? ఈశ్వరి. అంటే ఏమిటి? అధిపతి. అదే. ఇంకా ధ్యానగమ్య, ధ్యానేన విభావనేన గమ్య అజ్ఞేయ అత్యే ధ్యానయోగానుగత అపస్యం దేవ ఆత్మశక్తిని స్వగుణై నిగూఢాం. కాబట్టి ధ్యానగమ్య, గమ్యం అంటే ఏమిటి? పొందదగినది. అర్థమైందా? గమ్యం అంటే పొందదగినది. ఏమిటి ధ్యానం అంటే? ధ్యానేన గమ్య, ధ్యానగమ్య, ధ్యానము ద్వారా పొందదగినది. ఎవరు? అంటే ధ్యానము ద్వారా పొందదగినది అంటే ఏమిటి? తెలుసుకోదగినది. అమ్మవారి యొక్క సాకారము కానీ నిరాకారము కానీ పొందదగినది అంటే ఏమిటి? ధ్యానము ద్వారా ఆవిడ యొక్క శక్తి స్వరూపాన్ని మనము తెలుసుకోదగినది అని అర్థమైనమాట. ధ్యానగమ్య. అందుచేత మనము ధ్యానం అనేది చక్కగా చేయాలి. ధ్యానం రోజు ఎవరూ వదలకూడదు. మీరు మంత్రం తీసుకోండి, తీసుకోకపోండి, సంబంధం లే, అందరూ ధ్యానం చేసుకోండి. ఏమంటారు? మంత్రం తీసుకున్నా తీసుకోకపోయినా ధ్యానానికి ఇంకా మేము దిగలేదు అనుకోవాలి. ధ్యానానికి అందరూ దిగవలసిందే. ఏమంటారా? మంత్రానికి కొన్ని నిబంధనలు కాబట్టి దానికి కొంచెం నింపాదిగా దిగేది, ఎక్కేది, అధిష్ఠించేది. ధ్యానానికి అందరూ, అర్థమైందా? అందరూ చేసుకోవచ్చు. ధ్యానం వల్ల ఏమి లాభం అంటే నిర్విషయం మనహ. ధ్యానం వల్ల ఏమి లాభం అని అడిగారు అనుకోండి, ఏం చెప్పాలి? ధ్యానం విషయరాహిత్యమైన మనస్సు కలుగు. అర్థమైందా? ఇంకా ధ్యానం వల్ల ఏమిటంటే ప్రశాంతమైన చిత్తం. అది ఎప్పుడు విషయరాహిత్యమైందో అప్పుడు మనస్సు ప్రశాంతం. ఇంకా ధ్యానం వల్ల ఏం లాభం అంటే ఆత్మానాత్మ విచారణ చేయడానికి తగినటువంటి శక్తి ఉద్భవిస్తుంది. ఇక ధ్యానం వల్ల ఇంకో లాభం ఏమిటి అంటే మనం చెప్పిన మాట ఇతరులు వింటారు. ఎవరి దగ్గర ధ్యాన శక్తి ఉందో వాళ్ళందరూ మనం చెప్పిన మాట ఇతరులు వింటారు. ఇంకను ఎవరు ఎంత కోపం ఉన్నా ఈ ధ్యానం గల వాడి దగ్గరికి వచ్చేసరికల్లా కోపాన్ని వాడు అనుకోకుండా తగ్గిపోతుంది. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానం ఆత్మన. భగవద్గీత చెప్పింది ద్వాదశాధ్యాయం. ధ్యానేనాత్మని పశ్యంతి కేచిత్ ఆత్మానం ఆత్మన. ధ్యానేన ఆత్మని పశ్యంతి కేచిత్ అంటే ఏమిటి? కొంతమంది ధ్యానం ద్వారానే ఆత్మను తెలుసుకుంటున్నారంటే ధ్యానము చేత అంతఃకరణం అంతా పరిశుద్ధం అయిపోతుంది. మనం ఒక కళాయి పాత్ర బాగా వేడి పెట్టాం.
ఆ వేడి పాత్ర మీద ఇప్పుడు మనం ఒక అరగరెట్ నీళ్లు పోసాం, ఏమవుతుంది అది? ఆ నీళ్ళు ఏమైనా ఉంటాయా? అలాగా ఆ ధ్యానం ద్వారాగా ఏమవుతుందంటే మన అంతఃకరణం బాగా కాగుతుంది అన్నమాట. అర్థమైందా? బాగా ఈ కాగిన అంతఃకరణం ఎలా ఉంటుంటే మనం చేదో తప్పి ఏదో కొన్ని పనులు చేస్తే తప్పుడు పనులు అవేం పడితే అక్కడ పడి నీళ్ళు అవి ఎలాగ అయిపోతాయో అవన్నీ భస్మై, పాపాలన్నీ భస్మై. ఎందుకు? ధ్యానం అనేది ఉండాలి. ధ్యానం చేత అగ్ని ప్రజ్వలుతుంది. అలాగనే జ్ఞానం చేత జ్ఞానాగ్ని ప్రజ్వలుతుంది. ధ్యానం అందుకని ఆ ధ్యానం చేత మనకు అమ్మవారు పొందదగినది. చక్కగా ధ్యానం అందరూ చేయాలి. మరి ఏం చేయాలి ధ్యానం అంటే? ఓం ఇది ఏకాక్షరం. అర్థమైందా? ధ్యానం ఏం చేయాలని ప్రశ్న ఇస్తారు కదా. ఓం ఇది ఏకాక్షరం. ఓం ఇది ఏకాక్షరం. అది ఏకాక్షరం అంటే ఏమిటి? ఒక్కటే. ఆ ఊ ఈ రెండు కలిసి ఏమైంది? ఓ. ఆ ఊ ఓ ఎలాగైందంటే దీనికి గుణసంధి, అకారము ప్లస్ ఉకారం. దీనికి రెండుకి తెలుగులో గుణసంధి వస్తుంది. గుణసంధి వస్తే ఏమవుద్ది? ఓ అయిపోతుంది. అనుస్వారం ఉంది కదా, అందుకు ఓ. కాబట్టి ఏకాక్షరాన్ని చక్కగా ధ్యానించాలి. అందరూ ధ్యానించండి, ఏం తప్పలే. అందరు ధ్యానం అనేది చేసుకోవాలి. ఆ ధ్యానంలో ఏం చేయాలి? ఓంకారానికి ఉచ్చరించాలి. ఆ విధంగా ఏమంటారు? ఓంకారాన్ని దీర్ఘంగా ఉచ్చరించి కొంతసేపు ఆపి మళ్ళీ ఉచ్చరించాలి. అర్థమైందా? ఇలాగ రోజు ఒక 3 సార్లు 4 సార్లు ఉచ్చరించుకుంటూ వారానికి ఒకటి పెంచుకుంటూ 9-10 అయిందా పెంచుకొని అట్లా రోజు అది చేయాలి. అర్థమైందా? ఎందుకంటే ధ్యానంలో ఏం చేయాలని ప్రశ్న వస్తుంది కదా. ధ్యానం చెప్పేసి వదిలేశారు అంటారు. ఇది చేయాలి ఇప్పుడు ఓంకారాన్ని. అయితే మళ్ళీ ఇంకేం చేయాలి? మీకే దేవుడు ఇష్టమో ఆ దేవుడు మీ ఎదురుగా ఉన్నట్టు భావించుకోవాలి. ఇష్టం ఇది వన్. అర్థమైందా? ఏ దేవుడైనా పర్వాలేదు, ఏమంటారా? ఏదైనా పర్వాలేదు, మీకు ఏది ఇష్టమైతే అది ఆ దేవుడు ఎదురుగా ఉన్నట్టు మీ దృష్టి ఇక్కడ పెట్టుకోవాలి. ఎదురుగా మీ ముఖం ఉన్నట్టు భావించుకోవాలి. ధ్యానం అర్పణాలు చేస్తే అర్థమైందా? దాని ద్వారా మనకి విచారణ శక్తికి మనసు వస్తుంది, మంచి దృఢమైన మనసు. తద్వారా ఏం కలుగుతుంది? మనకి జ్ఞానం కలుగుతుంది. అందుకే ధ్యాన గమ్యా. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఓం ఇది బ్రహ్మ. ఓమితీదగం సర్వం ఉపనిషత్తు. అర్థమైందా? ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఓమితీదగం సర్వం. అందుచేత ఓంకారాన్ని చక్కగా మీరేం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానగమ్యా. అది అన్నమాట. మనం మాటికి ధ్యానం చేయాలి. మరి ధ్యానం చేసేటప్పుడు ఏ వృత్తులు వస్తాయో రావా? అర్థమైందా? వృత్తులు అంటే ఏమిటి? ఆలోచన. అర్థమైందా? వస్తాయి, సహజమైంది. ఏమంటారు? వర్షం వచ్చేటప్పుడు రోడ్డు మీద చెత్తలా వర్షంలో వస్తూనే ఉంటుంటుంది. అర్థమైందా? వర్షం అంతా కొట్టుకొనే వస్తూనే ఉంటుంటాయి. పెద్ద వర్షం పడితే ఉన్న రోడ్లలో మనం చూడక్కర్లేదు తెల్లారేసరికి. దాని అదే పూడ్చుకెళ్ళిపోయి. చిన్న వర్షాలు అయితేనే చెత్తలాగా ఉంటుంది. అలాగా ధ్యాన ప్రవాహం ఎప్పుడైపోయిందో అన్ని వృత్తులు వస్తాయి. వృత్తి రాకుంటుందా? విజాతి తిరస్కార పూర్వక సజాతి ప్రవాహం ధ్యానం. ఏమంటారు? విజాతీయం అంటే ఏ ధ్యేయ వస్తువు ఉందో ఆ ధ్యేయ వస్తువు కంటే ఇది భిన్నం ఉందో ఆ భిన్నమైన వృత్తులు మనకు వచ్చినవి విజాతీయాలు. వీటిని మనం ఏం చేయాలి? తిరస్కారం. అయ్యో నువ్వు తర్వాత రాకూడదా? ఎప్పుడు అనాలా? ధ్యానం మనుషులు ఎవరు రాలేదు. అర్థమైందా? ధ్యానంలో ఏదైనా ఇప్పుడే రావాలా? ఇప్పుడే రావాలా? వచ్చే పోయినా కదా అని అన్నారు. దేన్ని? ఆ ఆలోచనని. అది ఆ ఆలోచన పోని వచ్చింది. లేట్ ఆ ఆలోచన పోని అయ్యా నేను తర్వాత రాను, ఇప్పుడే నా పని అని అన్నారు అనుకోండి. ఎవరు? సరే నీ పని చేస్తాను, ఒక నిమిషం ఇది విచారం. ఏం ఆలోచన అది? మరి తొందరగా వాడు కూర్చున్నాడు, మన పని కాదు, వాడి పని కాదు వచ్చింది. అర్థమైంది?
ఇక వచ్చిన వాడు అక్కడే నిలబడితే మన పని చేస్తే అవుతుంది. మరి కోపం వచ్చిందంటే ఆ కర్ర గెరీసి పోతుంది. నేను ఎంతసేపు వస్తే నా మాట చూడలేదని. కాబట్టి ఈ లోపల వచ్చిన ఆలోచన ఏం చేస్తుంది? అప్పుడు దాన్ని విచారించాలన్నమాట. ఏం ఆలోచన? ఎక్కడ ఇంత కూరగాయలు తెచ్చాం కదా, ఆ కూరగాయల దగ్గర ఆయన దగ్గర 10 పైసలు ఉండిపోయింది. పోతే పోయింది. ఈ 10 పైసలు రాకపోతే ఇప్పుడేమి నీకు నష్టమా? నీకు మరి రూపాయి ఇస్తాను చెప్పాలి. దేవుడు అర్థమైందా? ఇంకొక ఆలోచన, అక్కడ వాళ్ళు ఏదో తిట్టేటప్పుడు ఏమో ఒక మాట మర్చిపోయింది అందం. అది వచ్చిందన్నమాట ఇప్పుడు ధ్యానంలో. కాబట్టి అయ్యో అప్పుడు మర్చిపోయి ఇప్పుడు జ్ఞాపకం ఎందుకు? ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడ, ప్రశాంత వాతావరణంలో పోతుంది. అప్పుడు అన్నచ్చి నువ్వు మర్చిపోతే మునిగిపోయిందా? తర్వాత లేదు ఇప్పుడేనే నేను వంటన్నప్పుడు ఖాళీగా ఉంటాను కదా, అప్పుడు రాకూడదా ఇప్పుడు ఎందుకా అని దానికి చేమాటలు పెట్టాలి. నీకేమైనా బుద్ధి ఉందా లేదా, లజ్జ ఉందా లేదా, ఏమే అందుకే అన్నాడు. ఈ విధంగా మనం విజాయితీ తిరస్కరించాలి. తిరస్కరించకపోతే లాభం లేదు. ఈ వృత్తులు ఏం చేయాలి? తిరస్కారం చేయాలి. అప్పుడు కొన్నాళ్ళకి కుదురుతారు. సరే, మొత్తం మీద ఇప్పుడు ఏమిటి? ధ్యాన గమ్య అది. కాబట్టి ఈ విధంగా అపరిచ్ఛేద్య అభావ ప్రత్యేగిత్వం పరిచ్ఛేద్యత్వం తదభావాత్ అపరిచ్ఛేద్య దేశతః పరిచ్ఛేదో అత్యంత భావ. కాబట్టి ఏం చెప్పి? అపరిచ్ఛేద్య పరిచ్ఛేదము అంటే పరిమితి. అర్థమైందా? పరిచ్ఛేద్యం అంటే ఏమిటి? పరిమితి. 1 కిలో మనం పంచదార తేవాలనుకున్నాం. ఇప్పుడేమైంది? ఇది పరిమితి. కిలో అడిగాను కొట్టువాడికి, వాడు తక్కువ ఇస్తే ఊరుకుంటామా? ఊరుకోం. ఎక్కువైతే వాడు ఊరుకుంటాడా? ఊరుకో. ఇటు ముళ్ళు వచ్చిందంటే వాడు తీసుకుంటాడు. వాడు వెనక ముళ్ళు కొంచెం లాభం కోసం ఉంచుకుంటుంటాడు. అర్థమైందా? మనం ఊరుకుంటామా? అంత తక్కువైనా ఊరుకోవచ్చింది. అది ఎంత లేదు, ఎంత వేసి ఇటు వచ్చేస్తుంది అయిపోతే అయినా సరే. అందుకని కొలత, కొలత అనమాట. పరిచ్ఛేదం అంటే ఏమిటి? అది ఒక కొలతకి ఇవన్నీ లోకంలో ఉన్న వస్తువులన్నీ ఒక కొలతకి ఉన్నాయి. అర్థమైందా? కొలత లేకుంటే ఏ వస్తువు లేదు. అర్థమైంది? ఇక్కడ భూమి ఉంది, మనం 300 గజాలు కొలుచుకున్నా, పక్కోడు ఖాళీగా ఉన్న 400 కట్టామనుకో, ఏమవుతుంది? అర్థమైందా? 400 ఒక అడిగి వెళ్ళిందంటే చాలు, గోవిందా ఏడుకొండల వెంకటేశ్వర. అందుకని కొలత, ప్రతిదీ కొలతే. అర్థమైందా? కొలత తప్పించైతే మనకి అనారోగ్యాలు. ఇది కొలతగా ఉంటే అనారోగ్యం ఉండదు. అర్థమైందా? కొలతగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాడు. వైద్యంకి వెళ్తే ఏం చెప్తాను? అన్నీ కొలతే. 8 తిను, పెసలు 100 గ్రాములు తిను. అర్థమైందా? బియ్యం 50 గ్రాములు తిను, కూరగాయలు 200 తిను, అంతా కొలతే. అంతే. ఆ కొలతలో ఉన్నప్పుడల్లా మన పైన బ్యాలెన్స్గానే ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చామా, అక్కడ ఉన్నప్పుడు అది కానీ దీనికి దానికి ఏం కొలతలే. ఇక మొదలెడితే ఏమవుద్ది? ఇక మొత్తం గోయిందో. అందుకని ఈ లోకంలో ఉన్న వస్తువులు కొలతకు సంబంధించినవి ఒక పరిచ్ఛేద్యం. అలాగని ఇప్పుడు పరమాత్మ కూడా కొలతగానే చూసుకుంటున్నాం మనం. అంతే. ఉదయం 108, సాయంకాలం 108, ఏదో మధ్య పానీయులో ఉంటే ఏదో 5-10 నామాలు. ఏమంటారా? అంతే. ఒక మునిగిపోయి ఒక 10 నిమిషాలు ఎక్కువైపోయింది. అక్కడ టైం ఒకరోజు చెప్పము, అబ్బో ఇంత టైం అయిపోయిందా, ఇక్కడ కొలత తగ్గిపోయా. కొలత నీ కొలతకి ఏమి ఇది సాధ్యమో కాదు. అది కొల వస్తువు కాదు. అది ఏమంటారు? పరమాత్మ అది ఒక కొలత వస్తువు కాదు. ఆ కొలత ఏది? అది కొలత దాటిన వస్తువు. అందుకే మనకి కొలత లేదు. కొంత సాధన గట్టిపడిందో ఒక కొలత ఉండాలి మనకి. ఏమంటారు? అర్థమైందా? ఇంట్లో పనులు ఉంటాయి, చేసుకోవద్దు. కొలత లేకపోతే ఏం పని లేని కూర్చోవచ్చు 10 గంటలు, కానీ కొలత పెట్టుకోకుండా. ఈ పని ఉన్నాడు 3 గంటలు 4 గంటలు కూర్చొని ఏమైపోయాను. ఇంక ఇంట్లో వాళ్ళు చిటపట పాట ఆడుతూనే ఉంటుంటా. అందుకని ఇప్పుడు కొలత ఉండాలి. అర్థమైందా? ఇది మన జీవితమే కొలత. కొలతలో ఉండి అకొలత స్వరూపాన్ని తెలుసుకోవాలి. అయిందా? కొలతలో ఉండి ఆ కొలతకు అతీతమైన స్వరూపాన్ని మనం, అది అతీతం. అది ఒక కొలత లేదు దేనికి? పరమాత్మకి. ఎంతవరకు? మన ఇంటి వరకేనే.
పరిమిత దేవుడు. ఇంతకుముందు ఇదంతా ఖాళీ స్థలం, ఇక్కడ ఏముండేవి ఏవీ లేవు కదా. ఇప్పుడు మనం పెట్టేశాం రోజు పూజలు హోమాలు అంతే. అంతకుముందు ఏముండేది ఇక్కడ, పందులేమో కూర్చుకొని ఉండేది. అర్థమైందా? మరి ఇప్పుడు ఏమి దేవుడు ఇక్కడ ఈ గదిలో ఉన్నాడా? ఇక్కడేనా? అంతటా ఉన్నాడు. ఆయన ఈ హైదరాబాద్ పట్టణం కాదు, ఆంధ్రప్రదేశ్ వరకే దేవుడు ఉన్నాడు. మీ ప్రదేశంలో దేవుడు లేడు అన్నాడు వీళ్ళు కాదు. ఎందుకు అందులేడని సందేహము వలది చక్రి. ఏమి సర్వోపగతుండే ఎందెందు వెదక చూచినా అందండి. ఎందెందు వెదక చూచినా అందందే ఉంటాడంటే ఒక కొలతకి బద్దుడైనాడా, కొలతకి దాటినాడా? అర్థమైందా? కొలత దాటిన వాడిని అపరిచ్ఛేద్యం అంటారు, కొలతకి లోబడిన వాడు పరిచ్ఛేద్యుడు అంటారు. అయిందా? ఈ లోకంలో ఉన్నటువంటి సిద్ధ పురుషులు కానీ ఏమి మహానుభావులు కానీ అందరూ ఒక కొలతకి బద్దులైన వారే కానీ అతీతమైనటువంటిదే లేదు. ఇప్పుడు ఎవరైనా సరే ఒక దేశాన్ని పోషించగలడా? ఎన్నాళ్ళు పోషిస్తాడు? 2 రోజులు కానీ 3 రోజులు కానీ 100 కోట్లకి దేశంలో ఉన్నాడు. అర్థమైందా? ఒక మనిషికి ఎంత ఖర్చు? 10 రూపాయలు పడితే రోజుకి 50 రూపాయలు వేసుకోండి. కొన్ని రోజుకు 100 వేసేసుకోండి. 100 వేసుకుంటే లెక్కేయండి, 100 కోట్లు ఇంటూ 100 ఎన్ని అయినాయి? 1 రూపాయి అయితే 100 కోట్ల రూపాయలు, 10,000 కోట్లు ఇస్తాయి. ఏమి పెనాలిగే ఒక్క రోజుకే. మరి ఒక 3 రోజులు పోషిస్తే 30,000 కోట్లు ఉండాలి. అయిపోయిందా? నెలలు పోషిస్తే ఎన్ని ఉండాలి? రోజుకి 10,000 అయితే 300 ఇంటూ 10 3 ఎంత? 3,000 30,000 30,000 30,000 రోజుకి 10,000 కదా. 10 రోజులకి ఎన్ని? 10 రోజులకి 100 కోట్లు. 100 కోట్లు ఎన్ని కోట్లు? 1000 కోట్ల. ఎన్ని? 1000 కోట్లు. అర్థమైందా? ఎన్ని కోట్లు అయిపోయాయి మొత్తం కూడా? 1,00,000 కోట్లు. అది 1,00,000 కోట్లు. అర్థమైందా? ఒక నెల పోషిస్తే ఉన్నాయి. అంత డబ్బు ఎవరు లేదా? ఎవరు పోషించగలరు? అందుకని వీళ్ళందరూ పరిమితే. భగవంతుడు తలుచుకుంటే మొత్తం ప్రపంచం అందరినీ పోషిస్తారు. మనమేమీ పోషించలేం. అందుకని అపరిచ్ఛేదులు ఎవరు? పరమాత్మ. అందుకని పరిమితి దేశంతో సంబంధం లేదు. ఒక కాలంలో భగవంతుడు ఉన్నాడు, ఇంకొక కాలంలో భగవంతుడు లేని మాట లేదు. ఒక కాలంలో ఇంకొక కాలం లేకపోతే ఏమంటాడు? పరిమితి, పరిచ్ఛేదుడైనాడు. ఒక దేశంలో ఇంకో దేశం లేకపోతే ఏమంటాడు? పరిచ్ఛేదుడైనాడు. అర్థమైందా? ఒక వస్తువులో ఉండి ఇంకొక వస్తువు లేకపోతే ఏమైనాడు? పరిచ్ఛేదుడైనాడు. కాబట్టి భగవంతుడు అన్ని వస్తువుల్లోనూ ఉన్నాడు. ఎందుకు అందులేడని సందేహం. అందుకే ఆయన పేరేంటి? అపరిచ్ఛేద్యం. మనం ఏ దేవిని అయితే కొలుస్తున్నామో ఆ స్వరూపం ఏమిటి చెప్పండి? అపరిచ్ఛేద్య. అపరిచ్ఛేద్యం అంటే అర్థమైందా? అది అన్నమాట. అపరిచ్ఛేద్య జ్ఞానదా. జ్ఞానదా. జ్ఞానదా అంటే ఏమిటి? జ్ఞానం దదాతి జ్ఞానద. జ్ఞానాన్ని ఇచ్చినటువంటిది అనమాట. జ్ఞానం వస్తే ఏం లాభం అండి అని అడుగుతారు పట్టారు. జ్ఞానం ద్విధం ప్రోక్తం, లౌకికం పారమార్థికం చేయి. అయిందా? మనం లౌకిక జ్ఞానం తెలుసుకుంటే హాయిగా మన భోజనానికి లోటు లేకుండా ఉంటుంది. ఒక దగ్గర చెయ్య చాపక ఏమంటారు? లౌకిక జ్ఞానం నేర్చుకుంటే మనం ఒకరి దగ్గర చెయ్య చాపక ఏదో ఒక జ్ఞానం, వాడికి వీలైన జ్ఞానం వాడు, అది లౌకికం. రెండవది ఏమిటి? పారమార్థికం. లౌకిక జ్ఞానం నేర్చుకుంటే భుక్తికి లోటు ఉండదు, పారమార్థికం నేర్చుకుంటే ముక్తికి లోటు. అర్థమైందా? అందుకే రెండింటినీ ఇచ్చినటువంటిది ఎవరు? భుక్తి ముక్తి విధాయిని. భుక్తిని ఇస్తుంది, ముక్తిని ఇస్తుంది. అంటే భుక్తికి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తుంది, ముక్తికి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తుంది. అందుచేత మోక్షమును కలిగించు జ్ఞానాన్ని ఇస్తుంది. ఇంకా ఏమిటి మనకి మోక్షంపులు కొడుతుందంటే మనం అందరం ఎక్కడున్నామంటే ఒక జైల్లో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడున్నాం అందరం? జైలు. ఇది ఎక్కడ? ఇది ఇల్లు పట్టుకొని జైలు అంటారు దేవుడి సాయి. ఇక్కడ పోలీసులు లేరు, ఎవరు లేరు, ఇది జైలు అవుతుందా?
ఏదో మర్చిపోయినట్టుంది ఇది అనుకుంటారు. మనమందరం ఇప్పుడు ఎక్కడ సెంట్రల్ జైల్లో ఉన్నాం. అర్థమైందా? ఇది ఒక జైలు అన్నమాట. ఈ జైలుకి ఏ పోలీసులు అక్కర్లే. అర్థమైందా? ఈ జైలుకి ఏ పోలీసులు అక్కర్లే, ఎవడు బంధించక్కర్లే. ఇదంతా ఇది ఆటోమేటిక్ అండి. ఇది కంప్యూటర్ సెక్షన్ దాన్ని బట్టి అవి బంధించుకుంటాయి, దాని మంత అదే విడిచిపోతారు. కాబట్టి ఇప్పుడు ఈ జైలు పేరు ఏమిటంటే మాయా. జైలు పేరు ఏమిటి? మాయా. మాయా అని జైల్లో మన ఉన్న ఈ మాయా అంటే ఏమిటిది? సత్వము రజస్సు తమస్సు గుణములతో 3 గుణములతో కూడిన జైలు. ఈ జైల్లో కూడా ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ 3 ఉన్నాయి. సత్వగుణ జైలు ఒకటి, రజోగుణ జైలు ఒకటి, తమోగుణ జైలు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్. ఇందులో కూడా అంతే కదా. పెద్ద పెద్ద మినిస్టర్లు జైలు పెట్టారంటే వాళ్ళకి ఏం లోటు. అక్కడ వేసి ఇక్కడ వేసి కూర్చుంది 10 మంది మనుషులు. ఏమి మళ్ళీ వాడికి ఇచ్చింది కరెక్ట్గా ఉందా లేదా టెస్టింగ్ చేసుకొని ఏ పాటి ధూళి తీసిస్తుంటారు. ఎవరికి వాళ్ళకి ఇంటికాడ కన్నా అక్కడే బాగుంటుంది. ఇంటికాడ ఏదో మంచిగా మొదలు పోసేస్తారు పిల్లలు భార్యలు. అక్కడ బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. అర్థమైందా? కానీ వాళ్ళకి వెయిట్ ఎక్కడ పెరుగుతుంది? జైల్లోకి వెళ్తేనే పెరుగుతుంది. వాళ్ళందరికీ ఇప్పుడేంటి జీవితాంతం ఒకసారి జైల్లోకి వెళ్ళినోడికి జీవితాంతం వేసి ఫస్ట్ క్లాస్ ఎక్కడికి వెళ్ళినాను ఎక్కడ తెలీదా? అంతే. అవన్నీ ఫస్ట్ క్లాస్, జీవితం అంతా ఫస్ట్ క్లాసే. మళ్ళీ డబ్బులు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆనాడు ఆ సమరంగంలో జైల్లో ఉన్నారు కాబట్టి నెలబత్యం కూడా వస్తూనే ఉంటుంది. మనకి ఎవడు ఇస్తుంది? ఉండబత్యాలు పోతాయి ఈ జైల్లో. కాబట్టి ఈ ప్రకారంగా మనము ఇక ఈ జైలు నుంచి విడిపోవాలి. అయిందా? ఇదే అజ్ఞానమనే. కాబట్టి అటువంటి జైలు నుంచి విడదీసినటువంటి జీవుల్ని బంధించి ఈ లోక జ్ఞానాన్ని ఏం చేస్తారు తెలుసా? అమ్మవారు నశింపచేస్తారు. అయిందా? ఈ జైలు నుంచి విడిపిస్తారు. చక్కగా ఎప్పుడైతే జ్ఞానం కలిగిపోయిందో ఈ మాయ అనే జైలు పోతారు. అది తాళం. ఇదే జ్ఞానం అనే తాళం. అర్థమైందా? ఇంకో తాళం పనికిరాదు. దేనికి? ఈ అజ్ఞానం అనే బందికాలంలో ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞానం అనే తాళం ఉండాలి. అది అందుకేం చెప్పింది అమ్మవారు? జ్ఞానదా. జ్ఞానం ఇచ్చి మన అజ్ఞానాన్ని చక్కగా ఏం చేస్తుంది? పోగొడుతుంది అన్నమాట. జ్ఞానదా జ్ఞాన విగ్రహ. జ్ఞానమేవ విగ్రహ శరీరం యస్యాహ. కాబట్టి అమ్మవారి శరీరమే ఒక జ్ఞానమే శరీరం కలదు. అమ్మవారిది ఆ శరీరమే ఒక జ్ఞానం. ఇది సగుణ సాకారము మనం ఏం చూడక్కర్లేదు. ఆ సగుణ సాకారం ఎలాంటి చెప్పండి? అది జ్ఞానమే శరీరముగా కలిగినటువంటి. అందుచేత జ్ఞాన విగ్రహ. అంటే ఏమిటి? జ్ఞానమే శరీరం కలదు. అంటే అధికమైనటువంటి జ్ఞానాన్ని అమ్మవారు ఏం చేస్తుంది? కలిగిస్తారు. మనము పూజ చేస్తున్నామా? పుష్పాలతో పూజ చేస్తూ ఉంటుంటే ఏమొస్తుందిలే అనుకుంటారు కొంతమంది. అర్థమైందా? ఆ శరీరమే జ్ఞాన స్వరూపం. మన పుష్పం అక్కడ పడింది అంటే ఏమవుతుంది? ఆవిడ ప్రసన్నం అవుతుంటారు. ఇక శరీరమే జ్ఞానం అంటే ఆవిడ చూపుల్లోనూ జ్ఞానం వస్తుంది, ఆవిడ ఆశీర్వాదంలో జ్ఞానం వస్తుంది. అన్నీ మనకే అజ్ఞానం. అందుకనే అధికమైనది జ్ఞానాన్ని కలిగించినది అని అది చెప్తున్నారనమాట. సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలా క్షిప్త బ్రహ్మాండ మండల సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలా క్షిప్త బ్రహ్మాండ మండల. వేదితం యోగ్యం వేద్యం. అర్థమైందా? వేద్యం అంటే ఏంటి? తెలుసుకున్నట్టుకు యోగ్యమైనటువంటి వస్తువు ఏది ఉందో దాన్ని వేద్య అంటారు. స్త్రీలింగం కాబట్టి వేద్య దీర్ఘం. పుల్లింగం అయితే వేద్యము, స్త్రీలింగం అయితే వేద్య. అది
పుల్లింగం అయితే వేద్య ఇసర్గాలు వస్తాయి. స్త్రీలింగం అయితే వేద్య, నపుంసలింగం అయితే వేద్యం. ఇప్పుడు మనకి సర్వవేదాంత సంవేద్య, సర్వై వేదాంతై ఉపనిషత్ సమూహై సమ్యక్ వేద్య. అమ్మవారు ఏ విధంగా తెలుసుకున్నట్టు మనకి యోగ్యుడు అంటే, మనం ఏ విధమైనదిగా తెలుసుకున్న యోగ్యుడు అంటే చెప్తున్నారు. సర్వ వేదాంత సంవేద్య, వేదాంత